ఈరోజు మనం సంపూర్ణ జీవన విధానంలో ఆరోగ్య శైలిలో భాగంగా మనం నిన్న డయాబెటిక్ గురించి తెలుసుకున్నాం. అట్లాగే బీపీ గురించి తెలుసుకున్నాం. ఈరోజు సమాజంలో ఎక్కువ మంది బాగా ఆడవాళ్ళు మెయిన్ ఎక్కువ మంది ఇబ్బంది పడుతుంది థైరాయిడ్ ఒకటి, తర్వాత పీసీఓడి ప్రాబ్లమ్స్, ఫైబ్రాయిడ్ హార్మోన్స్. అంటే చిన్నతనంలోనే పెద్ద ఆపరేషన్ చేసుకొని 24-20 సంవత్సరాల్లో మరి హార్మోన్ ఇన్బ్యాలెన్స్తో మరి వాళ్ళ యొక్క శరీరం కూడా అధికంగా బరువు పెరగటం ఇలాంటివన్నీ ఉన్నాయి కదా. సో వాటికి సంబంధించి మనం రెమెడీస్ తెలుసుకుందాం. కషాయాలు అందరు రాసుకోండి. కషాయాలు వచ్చేసి ఒక వారం పాటు బెల్వపత్రం. ఇదిగో నేను కషాయం తాగుతున్నా చూడండి. అందరూ ఇలా రెడీగా పెట్టుకోవాలి. ఒక పక్కన నాకు 2 పనులు అవుతుంది. కషాయం తాగుతున్నాను, నేను క్లాస్ చెప్పుకుంటున్నాను. ఒక వారం పాటు బెల్వపత్రం మా అమ్మ చేసి ఇచ్చింది, మా అమ్మకి ధన్యవాదాలు. 2వ వారం కానుగా కషాయం. 3వ వారం చింత చిగురు. 4వ వారం మునగపూత. మునగపూత అంటే మునగాకు ఉంటుంది కదా, దాని పూత ఉంటుంది. ఎప్పుడు కూడా ఈ వీటిని చెట్టు నుంచి మనం ఏది ఆకు తుంచినా అండి, ఫస్ట్ చెట్టు దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకోండి. అమ్మా మనం నేను ఒకసారి చిన్న విషయం చెబుతా. ఒకసారి మేము హిమాలయస్ వెళ్ళాం. హిమాలయస్లో పాండవులు అని ఒక ప్లేస్ ఉంటుంది. అంటే అక్కడ మహా అవతార్ బాబా గుహ ఉంటుంది. లాహిర్ మహాశైలకు మహా అవతార్ బాబాజీ దర్శనం ఇచ్చిన ప్లేస్ అది. అక్కడికే మన రజనీకాంత్ గారు కూడా వెళ్ళి, ఆయన మహా అవతార్ బాబా డివోటీ. రజనీకాంత్ సంవత్సరంలో ఒక 3 నెలలు ఆ గుహలోని గడుపుతాడు. రజనీకాంత్ గారి క్యాన్సర్ వచ్చాక ఆధ్యాత్మిక ప్రయాణంలోకి రావడం జరిగింది. అక్కడ క్యూర్ అయిపోతే బాబా గుహకి వెళ్ళినప్పుడు ధ్యానం చేసినప్పుడు ఆ క్యాన్సర్ను క్యూర్ చేసుకోవటం, బాబా దర్శనం ఇవ్వటం, అక్కడి నుంచి ఆయన అందుకని బాబా సినిమా తీశాడు. ఇట్లా ఇది ఉంది కదా సింబల్, దానికి ఎంతో ఆధ్యాత్మికంగా మనమేదో ఇలా బాబా అంటాం. దాని వెనక ఎంతో గొప్ప రహస్యం ఉంది, జ్ఞానం ఉంది. అది తర్వాత చెప్దాం. అయితే మేము అక్కడికి వెళ్ళినప్పుడు యాక్చువల్గా హిమాలయాల్లో చాలా మంది సాధనలో ఉంటారు. 120 సంవత్సరాలను చూసాం, 130 కూడా చూసాము. వాళ్ళు ఎలా ఉంటారంటే నవ యువకుల్లాగా ఉంటారు. అంటే ఒక 21-20 ఇయర్స్ బాబు కనుక ఎలా అయితే ఉంటాడో అలా ఉంటాడు. మరి వాళ్ళకి ఏమన్నా స్పెషల్గా ఆహారం ఉంటుందంటే ఏముండదు. అక్కడ ఏ పళ్ళు దొరికితే అవి తింటాడు. ఉడకబెట్టుకున్న బంగాళదుంపలు ఉంటాయి కదా, 4 రోజులకు 5 రోజులకు 2 బంగాళదుంపలు తింటారు. తర్వాత ఏ పళ్ళు దొరికితే అవి న్యాచురల్ ఫుడ్ అన్నమాట. అవి తింటూ ఒక కుటీరాల్లాగా వాళ్ళు చేసుకొని దానిలో నిరంతరం సాధనలో ఉంటారు. కొంతమంది డిస్టర్బ్ అవుతుందని మనుషులు రాని ప్లేస్కి వెళ్ళి ధ్యానం చేసుకుంటూ ఉంటారు. సో అటువంటి వాళ్ళని మేము ఎంతో మందిని చూసాం. హిమాలయాలు నేను ఇప్పటికి 5 సార్లు జర్నీ చేయడం జరిగింది. సో ఇక్కడ మాకు వచ్చిన అనుభవం ఏంటంటే, అక్కడ ఆ పాండవోలి అనే ఆ ఆశ్రమంలో ఎక్కువ యాపిల్ చెట్లు ఉన్నాయి. మాలో ఒక మనిషి ఏం చేశాడంటే, ఒక కర్ర తీసుకుని వెళ్ళి ఆ పండును కొట్టడానికి ప్రయత్నం చేశాడు. అంతలో ఒక సాధకుడు వచ్చి అతనికి, నీకేమన్నా మైండ్ ఉందా, లూజు అని అన్నాడు. మాకు అర్థం కాదు, సైగా మౌనంలో ఉన్నాడు. అప్పుడు ఆయన రాసిచ్చాడు, ఎప్పుడైనా నువ్వు చెట్టు నుంచి ఒక పండు కోసుకోవాలన్నా, ఎందుకంటే ప్రకృతి మనకు ఇచ్చే ప్రసాదం, అక్కడికి వెళ్ళి ఆ చెట్టుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకొని ప్రేమతో దానికి ధన్యవాదాలు చెప్పుకుంటే ఆటోమేటిక్గా ఆ యొక్క ఆ చెట్టు ఇచ్చిన ఆ పండు కానీ దాని యొక్క ఫలితం బాగా ఎక్కువ ఉంటుందని చెప్పారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మరి మేము ఎప్పుడెప్పుడన్నా గబక్కున ఎరుకు లేక ఏదన్నా చేయొచ్చు, కానీ మ్యాక్సిమం ఏదొచ్చినా సరే ఆ ప్రకృతి మాతకు నమస్కారం చేసుకొని దాన్ని తీసుకోవడం జరుగుతుంది. దీన్ని మనం అలవాటు చేసుకున్నాం. మన ఇంట్లో తులసి చెట్టు ఉంటే రోజు వెళ్ళి దండం పెట్టుకుంటాంగా, పూజ చేస్తాం, అన్నీ చేస్తాం. అట్లాగే ప్రతి చెట్టుకు కూడా మనకు పళ్ళు ఇవ్వనివ్వండి, కూరగాయలు ఇవ్వనివ్వండి, లేదంటే మన కషాయాల రూపంలో ఎన్నో అద్భుతమైనవి వాడుకుంటూ ఉన్నాం. ఏం లేదు, మనస్ఫూర్తి ఒకసారి, అమ్మ నాకు ఇటువంటి అద్భుతమైన ఆరోగ్యాన్ని, ఆహారాన్ని ఇస్తున్నావు, నీకు నా కృతజ్ఞతలు, సర్వదా నేను నీకు సేవ చేసుకుంటూ ఉంటానని అప్పుడు కొద్దిగా నీళ్లు పోయండి ప్రేమతో. చక్కగా ఆ చెట్టుని హగ్ చేసుకోండి. మన ఇంట్లో పిల్లల్ని ఎలా హగ్ చేసుకుంటామో, మన ఇంట్లో చెట్లు, పెరట్లో ఉండే చెట్లు కూడా హగ్ చేసుకోండి. దాని యొక్క ఫీలింగ్స్ ఎక్స్పీరియన్స్ అవ్వండి. నేను ప్రకృతిలో ట్రెక్కింగ్స్ తీసుకెళ్ళినప్పుడు
ఎక్కువ చెట్లన్నిటిని హక్ చేసుకుంటాం. అందరూ కూడా అదే ప్రాక్టీస్ చేపిస్తాం. మన కాణిపాకం వెళ్ళే ఆశ్రమంలో బుద్ధగయ నుంచి ఎన్నో చెట్లు అక్కడికి తీసుకొచ్చారు. అక్కడ 5 to 10 minutes నేను అందరి చేత ప్రాక్టీస్ చేపించా. సైలెన్స్ వాకింగ్ మెడిటేషన్ చేస్తూ ప్రతి చెట్టును ప్రేమతో అదే ప్రకృతి అనుసంధానం. ఎప్పుడైతే వాటి యొక్క మన భావాలు వెళ్తూ ఉంటే వాటి నుంచి రిజల్ట్ కూడా నేచర్ స్పిరిట్స్ నుంచి కూడా ఆ యొక్క హీలింగ్స్ కానీ ఆ నాలెడ్జ్ కానీ అంతా కూడా ఎక్కువ అందుతూ ఉంటాయి. ఓకేనా? సో 4వ వారం మునగపోత. అట్లాగే గోంగూర, తమలపాకు, వేప, రావి. మళ్ళీ ఒకసారి కషాయాలు చెప్తున్నాను. ఒక వారం పాటు బెలోపత్రం, 2వ వారం పాటు కానుగాకు, 3వ వారం చింత చిగురు, 4వ వారం మునగపూత, గోంగూర, తమలపాకు, వేప. సో ఇవి కషాయాలుగా తీసుకోవాలి. కషాయాలు తీసుకునేటప్పుడు ఆకును శుభ్రంగా కడుక్కోవాలి. వాటిని చక్కగా ఒక గ్లాస్ నీళ్ళలో వేసి బాగా మరగబెట్టి ఒక టీ గ్లాస్ కషాయమే తాగాలి. పెద్ద పెద్ద గ్లాసులు తాగొద్దు. ఓకేనా? నెమ్మదిగా అలవాటు అయినప్పుడు ఇంకో కొంచెం పెంచుకుంటే సరిపోద్ది. కషాయం ఈజ్ నథింగ్ బట్ మెడిసిన్. ఇట్ ఈస్ నాట్ ఏ ఫుడ్, హెర్బల్ మెడిసిన్. తర్వాత సిరిధాన్యాలు. సామెలు 3 రోజులు, సామలు 3 రోజులు, కొరలు 1 రోజు, అరికలు 1 రోజు, ఊదలు 1 రోజు, అంటుకొరలు 1 రోజు. ఓకేనా? సామెలు 3 రోజులు, కొరలు 1 రోజు, అరికలు 1 రోజు, ఊదలు 1 రోజు, అంటుకొరలు 1 రోజు. ఇవాళ మన సమాజంలో ఎన్నో పద్ధతులు ఉన్నాయి. ఒకళ్ళేమో ప్రకృతి ఆహారం అంటారు, ఒకళ్ళేమో కొరలు అంటారు, ఒకళ్ళేమో కషాయాలు తాగమంటారు, ఒకళ్ళేమో హెర్బల్ న్యూట్రిషన్ అని ఒకటి. ఎన్నో ఈ శరీరానికి సంబంధించి రెమెడీస్ ఎన్నో ఉన్నాయి. కానీ మనం ఒకటి పట్టుకుందాం. ఎన్నో వింటూ ఉంటాం. ఒకటి పట్టుకొని దాన్ని ఫాలో అవుతే దానిలో ఫలితం వస్తుంది. ఇక్కడ ఫలితం రాలేదు అన్నప్పుడు వేరే దానికి వెళ్దాం. అర్థమైందా? అన్నిటికన్నా అల్టిమేట్ మన మెడిటేషన్, మన మైండ్. యద్భావం తద్భవతి. ఒకసారి చెప్పండి అందరూ. యద్భావం తద్భవతి. నా మతి ఎలా ఉందో నా గతి కూడా. సో దీన్ని మనం నిరంతరం ఏ పని చేసినా కూడా దీన్ని ఎరుకులో పెట్టుకోవాలి. ఇవన్నీ సెకండరీ. మెయిన్ అంతా మన మైండ్ లోనే ఉంది. కీ ఎక్కడ ఉంది? ఇది ప్రాపర్ గా ఉంటే లైఫ్ అంతా రోగాలు కావచ్చు, మన సాధన కావచ్చు, అన్ని కూడా అద్భుతంగా ఉంటాయి. ఓకేనా? శివగారు చెప్పండి తల్లి. ఇప్పుడు నువ్వు చెప్పిన కషాయాలు థైరాయిడ్కేనా? అవునమ్మా. థైరాయిడ్ నాకుంది, థైరాయిడ్ అదొకటి ఉంది, ఏది లేదు కానీ. అవునా? నేనేం లేదనుకుంటున్నాను. మీరు యంగ్ అండ్ డైనమిక్ ఉంటే. థైరాయిడ్ ఉంది. అమ్మో, థైరాయిడ్ ఉంది, నాకుంది, గీత మేడానికి ఉంది. థైరాయిడ్ అనేది అమ్మా, థైరాయిడ్ అనేది వాళ్ళందరిలో ఉంది. ఎందుకంటే చిన్న వయసు పెద్ద ఆపరేషన్ చేసుకోవటం, ఒత్తిడి, హార్మోన్ బ్యాలెన్స్ వల్ల థైరాయిడ్ వస్తుంది. నాకు థైరాయిడ్ లేదు అనుకోండి, ఎప్పుడు మనం దాన్ని చెప్పుకుంటా ఉంటే మనం ప్రమోట్ చేసినట్టు అవుతాం. మన శరీరానికి ఒకటి ఉందండి, అది వచ్చి కూడా కంట్రోల్ అయింది, అదొకటి వచ్చేసింది నాకు. ఇంకొక రహస్యం ఏంటంటే మనకు షుగర్ పొద్దున్న లేచి 10 మందికి అబ్బాయి నాకు షుగర్ వచ్చిందిరా, ఎందుకు వచ్చిందో తెలియదు అని ఒక చాట చూస్తాం. ఇంకో చాటుకి వెళ్ళి వాళ్ళతో కూడా అరే అబ్బాయి నాకు షుగర్ వచ్చిందిరా, ఎందుకు వచ్చిందో తెలియదు అని. అంటే మనం ఏదైతే రిపీట్ చేస్తూ ఉంటామో మన బాడీ కూడా దాన్ని పెంచుతూ ఉంటుంది. అందుకని మనకి ఏ రోగం ఉన్నా కూడా ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది నేను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాను, ఉన్నాను 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 ఉన్నానని మనస్ఫూర్తిగా అనుకోవాలి పొద్దున్నే. లేకపోతే దాన్ని గమనించి ఉంటే మొదటనే కంట్రోల్ చేద్దాం. నీ వల్ల అయితే గుర్తుపట్టకనే ఇంత కాడికి వచ్చింది. అది ఏం కాదు, తగ్గిపోద్ది. ఇవాళ 70% ఆఫ్ పీపుల్లో థైరాయిడ్ అనేది, థైరాయిడ్, బీపీ, తర్వాత ఈ షుగర్ కామన్ అయిపోయింది ఇవాళ. ఇవన్నీ నువ్వు చెప్పినవన్నీ మాకు ఇంటి చుట్టూ మా ఇంట్లోనే ఉన్నాయి ఆ కషాయాలు. నాకు తెలుసుగా మీ దగ్గర ఉంటాయని. బిల్వ చెట్టు ఉంది, అన్ని ఉన్నాయి, పారిజాత ఉంది, తమలపాకు ఉంది, అన్ని ఉన్నాయి. వెరీ గుడ్ అమ్మా. సరస్వతి ఆకు ఉంది, అన్ని ఉన్నాయి ఇంట్లో. ఎక్సలెంట్. ఎందుకంటే మీరు వాకింగ్ చేసేటప్పుడు చూస్తూ ఉంటా ఆ చెట్లన్నీ. నేను అదే ఇంట్లోనే తిరుగుతుంటా. నాకు మస్తు పని ఉంటది ఇంట్లో, నాకు బాగానే చేసుకుంటా. నా పని నేనే చేసుకుంటా. ఎంతమ్మా మీ వయసు? నాకు 70. రేపు అక్టోబర్ వస్తే 70 కూడా వెళ్తాయి. నువ్వు సచిన్ టెండూల్కర్ లాగా సెంచరీ కొడతావు తదాస్తు. అంటే మీరు పెద్దవారు, నేను బ్లెస్సింగ్స్. కానీ మీరు కూడా అంటే మీకంతా 100 సంవత్సరాలు సెంచరీ కొట్టాలని చెప్పా. అమ్మగారు కూడా, మా అమ్మగారు కూడా 95 దాకా బతికింది. మీరు దాన్ని బీట్ చేస్తారులే.
అతి త్వరలో మీకు ఒక మిరాకిల్ విషయం చెప్తా, ఇప్పుడు కాదు, ఓ 10 ఆ, రోజులు టైం, అప్పుడు మనం ఉమ్. మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ. మళ్ళీ ఈ మధ్యన ఏమన్నా టూర్లు ఉంటే చెప్పురి. ఏమ్మా? మళ్ళీ ఈ మధ్యన ఏమన్నా టూర్లు ఉంటే చెప్పురి. అట్లాగమ్మా. అయితే ఫ్రెండ్స్, నిన్న చాలా మంది నాకు కాల్ చేశారు. మనకి ఈ ఉమ్. నెల 19వ తారీఖు అరుణాచల యాత్ర ఉంది. మళ్ళా 4 రోజుల 19 యాత్ర ఇది. వేరే టూర్ అయితే వస్తా చూడు, మళ్ళీ అరుణాచలం వద్దు. అరుణాచలం అంటే ఇది కొత్త వాళ్ళకి. నువ్వు వద్దులే, నువ్వు వచ్చినాక తీసుకెళ్ళిన అయిపోయింది. అదే అరుణాచలం ఒకసారి తీసుకెళ్లేది. అదే మళ్ళీ వేరే టూర్ ఉంటే చెప్పురి. వేరే టూర్ ఉంది, చెప్తాను, ఒక నిమిషం వినండి అందరూ. ఉమ్. 19వ తారీఖు అరుణాచలం ఉంది. చక్కగా అరుణాచలం అంటే యోగ భూమి. ఎంతో మంది యోగులు ధ్యానులు నడయాడిన ప్లేసు. ఉమ్. ఈ 4 రోజులు కూడా అద్భుతమైన ధ్యానము, సంగీతము, మంచి ఆహారము, మంచి అకామిడేషన్స్ తో మనం విజయవాడ నుంచి బస్సులు బయలుదేరుతాయి. ప్రతి నెల నేను అరుణాచలం తీసుకెళ్తా అండి, అది నా లైఫ్ గోల్. అవన్నీ నా నా జీవితంలో ఒక భాగం అది. తర్వాత మనకి మేలో బుద్ధ పౌర్ణమి సెలబ్రేషన్స్ ఉన్నాయి. పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్, బెంగళూరు. సో అక్కడికి కూడా మన ధ్యానం చేసే వాళ్ళని తీసుకెళ్తూ అక్కడ ఎన్నో ప్లేసెస్ చూపెట్టుకుంటూ, మైసూరు, పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్, అట్లాగే మరి మంచి మంచి ఆశ్రమాలు, దత్తపీఠం, అట్లాగే చాముండి హిల్స్, కావేరీ రివర్ వ్యూ, అట్లాగే మరి శ్రీరంగంలో మహావిష్ణు ఆలయం, అట్లాగే పిరమిడ్ వ్యాలీలో మనం 3 రోజులు ఎంతో మంది గురువులు. పిరమిడ్ వ్యాలీ అంటే ఒక స్వర్గం లాంటిది. కడతాలు ఒక స్వర్గం. అట్లాగే వశిష్ఠ గౌతమి. అసలు పిరమిడ్ వ్యాలీలోకి వెళ్తే, నేను బెంగళూరులో ఉంటాను, నాకు అక్కడ కడతాలు పోయొచ్చినాం మొన్న మేము. ఓకే అమ్మా, ఒక్క నిమిషం అమ్మా. పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్ ప్రతి ఒక్కరు రావాలండి. ఇక్కడ మీకు వచ్చేది ఏంటంటే, పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్ కూడా 3 days మైత్రి బుద్ధ సెలబ్రేషన్స్, కొన్ని వేల మంది మధ్యలో మనం గ్రూప్ మెడిటేషన్ చేస్తాం. మన మహావతార్ ఫౌండేషన్ రంగస్వామి సార్ వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా అక్కడే ఉంటారు. నేను ప్రతి సంవత్సరం పిరమిడ్ వ్యాలీ 3 రోజులకు ముందే, ఒక వారం రోజుల ముందే అక్కడ మరి సేవా కార్యక్రమాల్లో కూడా అప్పుడప్పుడు పాల్గొనడం జరుగుతుంది. సో ఈసారి నేను విజయవాడ నుంచి కూడా టూర్ పెట్టడం జరిగింది. మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ 7702876486 నెంబర్ కాల్ చేసి మీరు సీట్స్ అన్ని రిజర్వ్ చేసుకోవచ్చు. నా నెంబర్ 7702876486. ఆ మెయిల్ వెళ్ళే దానిలో కూడా మనం అరుణాచలం టచ్ చేసి వెళ్తాం. సో ఇప్పుడైతే సపరేట్గా అరుణాచలం యాత్ర ఉంది. ఇవి రెగ్యులర్ జరిగే కార్యక్రమాలు. నన్ను కొంతమంది అడిగారు, సో నేను వాళ్ళ ఫోన్ రెస్పాండ్ అవ్వలేకపోయాను. సో అందుకని ఇక్కడ ఓపెన్గా చెప్తున్నాను. థ్యాంక్ యూ. ఓకే, ఇది ఈరోజు మన కషాయాలు, సిరిధాన్యాలు వల్ల థైరాయిడ్, పీసీఓడి, ఫైబర్ హార్మోన్స్ మనం ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి, చెప్పండి తల్లి. గ్రూప్ లో వాళ్ళు కాకుండా బయట వాళ్ళు ఎవరిని వస్తానన్నా కూడా మీతో రావచ్చండి? ఖచ్చితంగా రండి అమ్మా, అలా ఏం లేదు. ఇప్పుడు ధ్యానం చేయని వాళ్ళు వస్తే ఇంకా నేను ఆనందపడతాను, ఎందుకంటే ఆ 4 రోజులు వాళ్ళకి ధ్యానం చెప్పే అవకాశం నాకు దొరికిద్ది. అట్లానే ఒత్తిడి చేయం, కూర్చుని కానించి కళ్ళు మూసుకో ఇలాంటివి. మనం దాన్నే సమయస్ఫూర్తి అంటారు. ఆ ఆశ్రమానికి వెళ్ళినప్పుడు సాధన చేపిస్తాం, మిగతా నార్మల్గా ఉంటాయి, అన్ని యాక్టివిటీస్ ఉంటాయి. సరేనండి, ఓకే, థ్యాంక్ యూ. ధ్యానం చేయని వాళ్ళు వస్తే ఇంకా ఆనందపడతాం, మనకు వచ్చి చెప్పే అవకాశం దొరికిందని నేను ఆనందపడతా అట్లా. ఓకే. సో అది ఫ్రెండ్స్ ఈరోజు మన క్లాసు. సో తర్వాత మనం చక్కగా ఒక 5 నిమిషాలు, ఇంకేమైనా ఉన్నాయా డౌట్స్ ఏమైనా ఉన్నాయి ఇంకా? నిన్న ఎవరు ఒక మేడం కాల్ చేశారండి నాకు. మేడం తర్వాత నేను చేస్తాను డ్రైవింగ్లో, అప్పుడప్పుడు నాకు కాల్ చేస్తే నేను పిక్ చేయకపోతే ఏమనుకోవద్దు, ఎందుకంటే ఒక్కొక్కసారి డ్రైవింగ్లో ఉంటా, ఒక్కొక్కసారి మాట్లాడలేని పరిస్థితిలో ఉంటా. సో తర్వాత నేను చూసుకొని కాల్ చేస్తాను మళ్ళీ. నిన్న సునీత మేడం ఎవరు కాల్ చేశారండి నాకు, మేడం ఈ సెషన్లో ఉంటే మాట్లాడచ్చు. నేనే చేశాను. చెప్పండి తల్లి, మీరు ఇక్కడ చెప్పదలుచుకుంటే చెప్పండి, ఏదన్నా మీరు పర్సనల్గా మాట్లాడుకుంటే మళ్ళీ కాల్ చేయండి సెషన్ అయిపోయారు. ఓకేనండి, సరే. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. ఒక 5 నిమిషాలు చక్కగా ధ్యానం చేసి మనం ఈరోజు సెషన్ క్లోజ్ చేసుకుందాం. అంటే కొంతమందికి హెల్త్ ఇష్యూస్ ఉంటాయి, అవి చెప్పలేరు ఓపెన్గా, అందరి ముందు షైగా ఫీల్ అవుతారు. అట్లాగే మెడిటేషన్లో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అవి ఇక్కడ అంటే మీకు ఏదున్నా కూడా ఇక్కడ పంచుకుంటే దాని ద్వారా 10 మందికి కూడా ఆన్సర్ వెళ్తుంది. అందుకని మ్యాక్సిమం గ్రూప్లో అడగడానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ.